ఓకే, లెట్స్ సీ అండి. ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఇక్కడ కొద్దిగా స్మాల్ ఇంట్రడక్షన్ ఉందండి. డూ యూ నో హౌ టు యూస్ ఫ్రేజెస్ లైక్ ఐ విల్ బి స్టడీయింగ్ ఆర్ ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్? ఒకసారి ఐ విల్ బి స్టడీయింగ్ అంటే మీనింగ్ ట్రై చేయండి. నేను చదువుతూ ఉంటాను. ఐ విల్ బి స్టడీయింగ్, నేను చదువుతూ ఉంటాను అనే మీనింగ్ వస్తుంది. ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ అంటే నేను చదివి ఉంటాను. ఓకే, ఐ విల్ బి స్టడీయింగ్ అంటే నేను చదువుతూ ఉంటాను. లెట్స్ సీ లాంగ్ సెంటెన్సెస్. ఇన్ 3 years టైమ్ ఐ విల్ బి స్టడీయింగ్ మెడిసిన్. ఇన్ 3 years 3 సంవత్సరాల సమయంలో నేను మెడిసిన్ చదువుతూ ఉంటాను అని వస్తుంది. చదువుతూ ఉంటాను అని వస్తుందండి. ఇన్ 3 years టైం. ఓకే, సో 3 ఏళ్ళలో నేను మెడిసిన్ చదువుతాను. కానీ చదువుతాను అనేది అక్కడ మనకి టెన్స్కి మ్యాచ్ కావట్లేదు. ఓకే, ఇన్ 3 years టైం ఐ విల్ బి స్టడీయింగ్ మెడిసిన్. ఓకే, 3 ఏళ్లలో నేను చదువుతాను అని ఇలా కూడా చెప్పుకోవచ్చు, కాంటెక్స్చువల్. ఓకే, కానీ ట్రూ ట్రాన్స్లేషన్ వచ్చేసరికి మనకి ఐ విల్ బీ స్టడీయింగ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా చదువుతూ ఉంటాను అన్నట్టుగా మీనింగ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, దీనికి ఇలా కాకుండా 3 ఏళ్ళలో కాకుండా ఈ 3 సంవత్సరాలు. ఓకే, ఈ 3 సంవత్సరాలు, దట్ మీన్స్ దీస్ 3 years టైం, ఈ 3 సంవత్సరాలు నేను మెడిసిన్ చదువుతూ ఉంటాను అనే అర్థంలో తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో ఈ 3 ఏళ్ళు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ 3 ఏళ్ళు నేను మెడిసిన్ చదువుతూ ఉంటాను ఇలా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇన్ 5 years టైం ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ స్టడీయింగ్ మెడిసిన్. ఓకే, సో ఇన్ 3 years టైం ఏంటండి? పూర్తిగా చదివి ఉంటాను. ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ స్టడీయింగ్, చదవడం పూర్తి చేసి ఉంటాను అనే అర్థం తీసుకోవచ్చు. ఓకే, సో 5 ఏళ్లలో, ఇన్ 5 years, ఈ 3 ఏళ్లలో అన్నట్టుగా ఇన్ 5 years అంటే 5 ఏళ్లలో నేను మెడిసిన్ చదువు పూర్తి చేస్తాను ఉంది. ఐ విల్ హ్యావ్ ఫినిష్ స్టడీయింగ్, పూర్తి చేసి ఉంటాను. ఓకే, ఇలా వస్తుంది. విల్ బీ ఇన్ ప్రోగ్రెస్ ఎట్ ఎ స్పెసిఫిక్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ స్కూల్ టుమారో ఐ విల్ బీ బోర్డింగ్ ఎ ప్లేన్. బయటకు వచ్చేటప్పుడు. సో ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది, మనం మార్పు చేద్దాం. రేపు నువ్వు స్కూల్ నుంచి రాగానే, వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ స్కూల్ టుమారో కాదండి, వచ్చేసరికి. రేపు నువ్వు స్కూల్ నుండి వచ్చేసరికి, రాగానే కాదండి, వచ్చేసరికి. ఓకే, బట్ ఇఫ్ యూ సే కాల్ మీ వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్, నువ్వు రాగానే నాకు చెప్పు, ఇట్ ఈస్ ఫైన్. బట్ ఇన్ అదర్ కాంటెక్స్ట్, అప్ టు దిస్ టైమ్, వెన్ వీ వాంట్ టు సే అప్ టు దిస్ టైమ్, వచ్చేసరికి, ఆ సమయానికల్లా, బై దట్ టైం అన్నట్టుగా తీసుకోవాలి. వచ్చేసరికి నేను విమానం ఎక్కుతాను, ఎక్కుతాను కాదండి, ఎక్కుతూ ఉంటాను. విల్ బీ బోర్డింగ్ అంటే ఎక్కుతూ ఉంటాను, అది కంటిన్యూస్ యాక్షన్ అనే చెప్పాలి. నేను వచ్చేసరికి నేను విమానం ఎక్కుతూ ఉంటాను. సో ఇలా వస్తుందండి. ట్రై టు కాల్ బిఫోర్ 8 o'clock. ఆఫ్టర్ దట్ విల్ బీ వాచింగ్ ద మ్యాచ్. 8 గంటల కల్లా. ఎప్పుడైనా కానీ విల్ బీ అని వస్తే ఉంటాము అనే ఎండింగ్తో వస్తుంది. ఉంటాము, ఉంటాను, ఉంటాడు, అటువంటి ఐఎన్జి ఫామ్ ఉంది కాబట్టి చూస్తూ ఉంటాము అని రావాలి. ఓకే, ట్రై టు కాల్ బిఫోర్ 8 o'clock అంటే 8 గంటల లోపు. ముందు అనే దానికంటే లోపు అనేది మనం జనరల్గా స్పోకెన్ లాంగ్వేజ్లో వాడుతుంటాం. 8 గంటల లోపు కాల్ చేయడానికి ప్రయత్నం చేయండి. దాని ఆఫ్టర్ దట్ అంటే దాని తర్వాత అంటే సరిపోతుంది. తర్వాత మేము మ్యాచ్ చూస్తూ ఉంటాం అంటే సరిపోతుందండి. 8 గంటల లోపు. ఎప్పుడైనా బిఫోర్ సో టైం అంటే గంటల లోపు అనాలి. 8 గంటల ముందు ఫోన్ చేయండి. ఓకే, బట్ కామన్లీ యూస్ 8 గంటల లోపు ఫోన్ చేయండి అలా చెప్తుంటాం. 9 గంటల లోపు ఫోన్ చేయండి. ఓకే, లోపు ఇట్ ఈస్ లైక్ విత్ ఇన్ దట్ పీరియడ్, సంథింగ్ లైక్ దట్. ఓకే, సో 8 గంటల ముందు, 8 గంటల లోపు కాల్ చేయడానికి ప్రయత్నించండి. ప్రయత్నం చేయండి ఆర్ ప్రయత్నించండి, బోత్ ఆర్ కరెక్ట్. బికాస్ ద వెర్బ్ ట్రై హ్యాస్ 2 forms. ప్రయత్నించు, one meaning, other one ప్రయత్నం చేయు. సో both can be conjugated.
ఆ తర్వాత మ్యాచ్ చూస్తాం. చూస్తాం కాదు, చూస్తూ ఉంటాం. అంటే ట్రాన్స్లేషన్లో మనకు అలా వచ్చింది, చూస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ వన్. యూ కెన్ విజిట్ అస్ డ్యూరింగ్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై. ఐ వోంట్ బీ వర్కింగ్ దెన్. పని చేస్తూ ఉండను, పని చేస్తూ ఉండను అన్నట్టుగా వస్తుంది. సో ఐ వోంట్ బి వర్కింగ్ అంటే మీరు అన్నట్టుగా పని చేస్తూ ఉండను అనే దానికంటే ఐ విల్ బీ ఫ్రీ మీనింగ్ తీసుకోవడం బెటర్. నేను ఖాళీగా ఉంటాను, అప్పుడు నేను ఖాళీగా ఉంటాను, అది సహజంగా ఉంటుంది చెప్పడానికి. సో యూ కెన్ విజిట్ అస్ డ్యూరింగ్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై. జూలై ఫస్ట్ వీక్లో, జూలై మొదటి వారంలో మీరు మా ఇంటికి రావచ్చు. యాక్చువల్లీ చూడండి, యూ కెన్ విజిట్ అస్ అంటే మీరు మమ్మల్ని సందర్శించవచ్చు, ట్రూ ట్రాన్స్లేషన్ యాజ్ పర్ రిటర్న్ లాంగ్వేజ్. బట్ ఇన్ ద స్పోకెన్ లాంగ్వేజ్ సందర్శించవచ్చు నాట్ యూజ్డ్ మచ్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ కెన్ విజిట్ అంటే రావచ్చు, యూ కెన్ కమ్ అనే మీనింగ్లో తీసుకుంటాం. సో ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై మొదటి వారంలో మీరు మా ఇంటికి రావచ్చు, అప్పుడు నేను ఖాళీగా ఉంటాను, సహజంగా మాట్లాడే విధానం అంటే ఇది. సో జూలై మొదటి వారంలో మీరు మమ్మల్ని సందర్శించవచ్చు, మీరు మా ఇంటికి రావచ్చు. ఓకే, అప్పుడు నేను పని చేయను. ఇలా తీసుకుంటే బాగుంటుంది. ద లాంగ్వేజ్ లైక్ ఈ యాక్సెంట్, ద యాస ఎలా ఉంటుందంటే తెలంగాణలో ద లాంగ్ వవెల్ సౌండ్ షార్ట్ అయిపోతాయి. ఆంధ్ర సైడ్ లాంగ్ వవెల్ సౌండ్ అలానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చాడు అని ఆంధ్ర సైడ్ కానీ రాయలసీమ సైడ్ కానీ అంటే, తెలంగాణ సైడ్ వచ్చిండు. సో వచ్చాడు, వచ్చిండు అయింది. వచ్చాడు, వచ్చిండు, ఏం చేస్తుండు ఓకే, బట్ ఏం చేస్తున్నాడు ఫుల్ ఫామ్. ఏం చేస్తున్నాడండి అక్కడ అంటారు, ఇక్కడ ఏం చేస్తుండు లైక్ లాంగ్ వవెల్ సౌండ్ షార్ట్ అయిపోతాయి అంతే. మళ్ళీ వచ్చాను, సో వచ్చాను బదులు వచ్చా అంటే వచ్చా ఎనఫ్, అట్లా నువ్వు అనేది ఉండదు, ఇక అలా షార్ట్ ఫామ్ తగ్గిస్తాం. టుడే వీఆర్ టేకింగ్ ద బస్, బట్ నెక్స్ట్ వీక్ విల్ బి టేకింగ్ ద ట్రైన్. కానీ వచ్చే వారం చేస్తూ ఉంటాము, తింటూ ఉంటాము, పాడుతూ ఉంటాము, అలా ఉంటాము అనే సౌండ్ వస్తుంది, రావాలి మనకి. విల్ బి ఇంగ్ ఫామ్ అంటే. సో ఈరోజు మేము బస్సులో వెళ్తున్నాము, టుడే వీఆర్ టేకింగ్ ద బస్, ఎస్ పర్ఫెక్ట్. కానీ వచ్చే వారం రైల్లో వెళ్తూ ఉంటాము. ఓకే, సో he will be staying with his parents for several months while his father is in recovery. తన తండ్రి కోలుకునేంత వరకు ఆర్ కోలుకుంటున్నంత వరకు. వైల్ అన్నాము కాబట్టి కోలుకుంటున్నంత, అది కంటిన్యూస్ తీసుకుంటే బాగుంటుంది. వాళ్ళ నాన్నగారు కోలుకుంటున్నంత వరకు తను వాళ్ళ అమ్మ నాన్న దగ్గరే ఉంటాడు కొన్ని నెలల పాటు. తను కొన్ని నెలల పాటు వాళ్ళ అమ్మ నాన్నతో పాటు ఉంటాడు, అలా వస్తుందండి. ఒకసారి ట్రాన్స్లేషన్ చూద్దాం. సో అతని తండ్రి అతని తండ్రి కోలుకుంటున్నప్పుడు ఆర్ కోలుకుంటున్నంతసేపు, కోలుకునేంత వరకు అలసి పెట్టుకోవచ్చు. ఓకే, అతని తండ్రి కోలుకునేంత వరకు తను వీకెన్స్, నో నీడ్ టు సే అతను, తను చాలా నెలలు తన తల్లిదండ్రులతో ఉంటాడు. ఫర్ సెవరల్ మంత్స్, సెవరల్ అంటే చాలా అండి, సో చాలా ఓకే. తను చాలా నెలలు తన తల్లిదండ్రులతో ఉంటాడు. అతని తండ్రి కోలుకునేంత వరకు తను చాలా నెలలు తన తల్లిదండ్రులతో ఉంటాడు, ఓకే ఇలా చెప్పుకోవచ్చు. ఫర్ సెవరల్ మంత్స్, బట్ ఇది యాజ్ పర్ ద ట్రాన్స్లేషన్ ఇది ఓకే, కానీ మనం సహజంగా ఉండాలి అనుకుంటే ఇంకొన్ని నెలలు అంటే బాగుంటుంది. మామూలుగా సెంటెన్స్ ప్రకారం అతని తండ్రి కోలుకునేంత వరకు తను ఇంకొన్ని నెలలు తల్లిదండ్రులతో, ఇంకొన్ని నెలలు నేను ఇక్కడ మారుస్తాను, ఇంకొన్ని నెలలు వాళ్ళ అమ్మ నాన్నలతో ఉంటాడు. సో ఇక్కడ he will be staying with his parents for
ఫర్ ఎ ఫ్యూ మోర్ మంత్స్. నేను ఇక్కడ ట్రాన్స్లేషన్ చేంజ్ చేశాను, మనకి వినడానికి బాగుంటుంది. వైల్ హిస్ ఫాదర్ ఈజ్ ఇన్ రికవరీ. ఓకే, అతని తండ్రి కోలుకున్నంత వరకు తను ఇంకొన్ని నెలలు వాళ్ళ అమ్మా నాన్నలతో ఉంటాడు. సో ఇక్కడ అమ్మా నాన్నలతో ఎందుకు రాస్తానంటే, అమ్మా నాన్నలు అనే పదము మనం ఎక్కువ వాడతామండి, తల్లిదండ్రులు అనే పదము రిటర్న్లో ఎక్కువ వాడతారు. అది డిఫరెన్స్. మీరు రాసేటప్పుడు రాసుకోవచ్చు. ఓకే, సో మీరు మీ పేరెంట్స్ ఏం చేస్తారు అని అడగాలంటే వాడుక భాషలో, స్పోకెన్ లాంగ్వేజ్లో మీ అమ్మ నాన్న ఏం చేస్తారు అని అడగచ్చు. మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఓకే, కానీ లెస్ యూజ్డ్ దాన్ అమ్మ నాన్న. విల్ యూ బీ స్టార్టింగ్ వర్క్ ఎర్లియర్ విత్ యువర్ న్యూ జాబ్. ఓకే, సో ఎర్లియర్ అంటే ముందుగానే. విల్ యూ బీ స్టార్టింగ్ వర్కింగ్ అంటే మీరు పని చేయడం మొదలు పెడతారా. విల్ యూ బీ స్టార్టింగ్ వర్కింగ్ ఎర్లియర్ ముందుగానే, విత్ యువర్ న్యూ జాబ్ మీ కొత్త జాబ్లో పని చేయడం ముందుగానే మొదలు పెడతారా అన్నట్టుగా మీనింగ్ వస్తుందండి. మీరు మీ కొత్త ఉద్యోగంలో ముందుగానే పని ప్రారంభిస్తారా. ఓకే, ఇలా కూడా చేయొచ్చు. ఓకే, మీరు మీ కొత్త ఉద్యోగంలో ముందుగానే పని ప్రారంభిస్తారా. విల్ యూ బీ స్టార్టింగ్ వర్క్ ఎర్లియర్ విత్ యువర్ న్యూ జాబ్. ఇట్స్ ఓకే, లైక్ దిస్ ఆల్సో వీ కెన్ సే. సో నెక్స్ట్ మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అండి. ద గెస్ట్స్ ఆర్ కమింగ్ అట్ 8 PM. ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ కుకింగ్ బై దెన్. వంట పూర్తి చేసి ఉండాలి. ఓకే, సో ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ ఫినిష్డ్ అండ్ పూర్తి చేసి ఉంటాను కరెక్ట్గా వస్తుంది. రాత్రి 8 గంటలకు అతిథులు వస్తున్నారు. ద గెస్ట్స్ ఆర్ కమింగ్ ఎట్ PM. సో గెస్ట్స్ బదులు మీరు అతిథులు అనే పదం వాడుకోవచ్చు. ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ అంటే నేను పూర్తి చేసి ఉంటాను. ఓకే, కుకింగ్ అంటే వంట అనేది ఓకే. బై దెన్ నేను అప్పటికి వంట పూర్తి చేసి ఉంటాను. ఎస్, పర్ఫెక్ట్. అప్పటికి ఆర్ అప్పటి వరకు బోత్ ఆర్ కరెక్ట్. ఓకే, సో నెక్స్ట్ వన్ అండి. ఆన్ 9th October విల్ హ్యావ్ బీన్ మ్యారీడ్ ఫర్ 50 years. 50 ఏళ్ళు అయి ఉంటాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో 50 ఏళ్ళు పూర్తయి ఉంటాయి అని చెప్పుకోవచ్చు. సో లెట్స్ సీ. అక్టోబర్ 9న ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుంటున్నారు కాబట్టి మన అని చెప్పుకోవచ్చు, అంటే ఇంక్లూడింగ్ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే. ఓకే, అక్టోబర్ 9న మన పెళ్ళై 50 ఏళ్ళు అవుతుంది. చూడండి ఇక్కడ తేదీ ఇక్కడ చూడండి, ఆన్ 9th October అంటే అక్టోబర్ 9వ తేదీన ఇలా రాస్తారు. సో ఇక్కడ తేదీన అని చెప్పినప్పుడు తేదీ అనేది స్కిప్ చేసినా పర్వాలేదు, సో ఆప్షనల్. సో కాబట్టి నా తీసుకొచ్చి ఇది మన ఫస్ట్ సెకండ్ ఆ నెంబర్ కాకుండా 9న అని పెట్టుకోవచ్చు. 9వ కాదు, ఎందుకంటే ఇది మనకి నార్మల్ నెంబర్ కాబట్టి 9 ప్లస్ నా అంటే సరిపోతుంది. అక్టోబర్ 9న అలా వస్తుందండి. మన పెళ్ళై 50 ఏళ్ళు అవుతుంది, అలా వస్తుంది. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. విల్ యూ హ్యావ్ గాన్ టు బెడ్ వెన్ ఐ గెట్ బ్యాక్. ఓకే, నేను వెన్ ఐ గెట్ బ్యాక్ అంటే నేను వచ్చేసరికి అని చెప్పుకోవచ్చు. వెన్ ఐ గెట్ బ్యాక్, ఐల్ గెట్ బ్యాక్ యూ అంటే ఐల్ గెట్ బ్యాక్ టు యూ అంటే నేను తిరిగి వస్తాను అన్నట్టుగా ఉంటుంది. వెన్ ఐ గెట్ బ్యాక్ అంటే నేను వచ్చేసరికి అని చెప్పుకోవచ్చు. పడుకుంటారా అన్నట్టుగా. ఓకే, కరెక్ట్ అండి. నేను ఓకే, విల్ యూ హ్యావ్ గాన్ టు బెడ్. ఓకే, నేను వచ్చేసరికి నువ్వు పడుకుంటావా. విల్ యూ హ్యావ్ గాన్ బెడ్ ఇలా చెప్పుకోవచ్చండి. ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ నేను నువ్వు అని ఎందుకు వాడానంటే ఫ్యామిలీలో క్లోజ్ రిలేషన్షిప్ ఉంటుంది కాబట్టి మీరు అనేది ఇప్పుడు అంత తక్కువ, ఈక్వల్గా మాట్లాడుకుంటారు. సో వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, నేను నువ్వు అలా మాట్లాడుకుంటారు. సో మీరు అనేది బయట చూడడానికి అట్లా గౌరవం ఉంటుంది అలా. ఓకే, సో వీ కెన్ యూజ్ ఫ్రేజెస్ లైక్ బై ఆర్ బై ద టైమ్. ఓకే 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 ఓకే
I forgot. Yeah, there will get more ideas. ఓకే, నేను తిరిగి వచ్చేసరికి నువ్వు పడుకుంటావా. పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్. సేమ్, నేను తిరిగి ఉంది. ఓకే, తిరిగి మనము రాయలేదు, కానీ స్పోకెన్ లాంగ్వేజ్లో ఇట్ కెన్ బి స్కిప్డ్. ఓకే, బట్ నేను ఇక్కడ రాస్తాను, నేను తిరిగి వచ్చేసరికి నువ్వు పడుకుంటావా. సో నేను వచ్చేసరికి అన్నా తిరిగి వచ్చేసరికి అన్నా అర్థమైపోతుంది. We can use phrase like by or by the time, meaning at some point before. ఓకే, by the time అంటే అప్పటి వరకు, ఆ సమయం వరకు అని వస్తుంది. ఓకే, ఇన్ ఏ డేస్ టైం అంటే ఒక రోజులో, ఇన్ 2 months అంటే ఇన్ 2 months టైం అంటే 2 నెలల్లో, ఇన్ 5 years టైం అంటే 5 సంవత్సరాలలో అలా వస్తుంది. ఐ వోంట్ హ్యావ్ రిటర్న్ ఆల్ ద రిపోర్ట్స్ బై నెక్స్ట్ వీక్. బై అని ఎప్పుడు వచ్చినా కూడా వచ్చే వారానికల్లా, బై మండే సోమవారం కల్లా, కల్లా అనేది నోట్ చేసుకోండి. కల్లా అంటాం, వచ్చే వారానికల్లా. వచ్చే వారం నాటికి నేను అన్ని నివేదికలను వ్రాయను. సో అక్కడ రిపోర్ట్స్, నివేదిక అంటే రిపోర్ట్ అండి, అది ట్రూ ట్రాన్స్లేషన్, బట్ పీపుల్ యూజ్ రిపోర్ట్స్ ఓన్లీ ఇన్ జనరల్ కన్వర్జేషన్. వచ్చే వారం నాటికి, వచ్చే వారం నాటికి ఇట్స్ లైక్ రిటర్న్ లాంగ్వేజ్ అండి. యూజువల్లీ వీ సే కల్లా, బట్ ఇట్స్ ఓకే టు యూజ్, బట్ in the language, in the spoken language we use kalla. వచ్చే వారం నాటికి నేను అన్ని రిపోర్ట్స్, అన్ని నివేదికలను. ఓకే, సో రిపోర్ట్లను ఆల్సో వీ కెన్ సే, రిపోర్ట్లను. వ్రాయను, వ్రాసి ఉండను. ఐ వోంట్ హ్యావ్, వ్రాసి ఉండను. Okay, so next one, by the time we arrive the kids will have gone to bed. So it will be like this. మనం వచ్చేసరికి అంటే బాగుంటుంది, అంటే వాళ్ళు. ఓకే, ఇక్కడ మేము అని వాడారు, ఆర్ ఇట్స్ ఓకే, లిజనర్ మేబీ నైబర్స్. ఓకే, మేము వచ్చే సమయానికి పిల్లలు పడుకుని ఉంటారు. ఎస్, పర్ఫెక్ట్ అండి. ఓకే, నెక్స్ట్ వన్, ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ ఇన్ అన్ అవర్ అండ్ దెన్ వీ కెన్ వాచ్ ఎ ఫిల్మ్. ఇక్కడ చూడండి, అక్కడ తర్వాత మనం అనొచ్చు, ఎందుకంటే లిజనర్కు చెప్తున్నాము, లిజనర్ కూడా వాచ్ చేస్తాడు ఫిల్మ్ కాబట్టి. సో ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ ఇన్ అన్ అవర్ అంటే నేను 1 గంటలో పూర్తి చేస్తాను, అప్పుడు మనం సినిమా చూడొచ్చు, అలా వస్తుందండి. మేము 1 గంటలో పూర్తి చేస్తాను, ఆపై మనము సినిమా చూడవచ్చు. ఆపై అనే దానికంటే అప్పుడు అంటే బాగుంటుంది. ఓకే, సో నేను 1 గంటలో పూర్తి చేస్తాను, ఆపై ఆర్ అప్పుడు మనం సినిమా చూడవచ్చు. ఎస్, పర్ఫెక్ట్. ఓకే, నెక్స్ట్, ఇన్ 3 years time ఐ విల్ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ యూనివర్సిటీ. సో ఇన్ 3 years టైం అంటే 3 సంవత్సరాలలో. ఎస్, కరెక్ట్, 3 సంవత్సరాలలో ఐ విల్ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్, ఓకే, యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉంటాను. ఓకే, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉంటాను. చూడండి, సంవత్సరం అంటే సింగులర్, సో ఇక్కడ మనము ప్లూరల్ వాడుతున్నాం కాబట్టి సంవత్సరములలో అనొచ్చు, సంవత్సరములలో. బట్ అని వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎండింగ్లో దాన్ని ప్లూరల్ ఫార్మ్ చేసినప్పుడు బదులు ఆ పెట్టేసేసి లలో యాడ్ చేస్తాం, సంవత్సరాలలో. ఎస్, అది స్పోకెన్ వే. సంవత్సరాలలో, 3 సంవత్సరాలలో. ఎస్, నాట్ లా, డబుల్ లా, సింగిల్ లా, నార్మల్ లా. 3 సంవత్సరాలలో, లైక్ దట్. యాక్చువల్గా చూడండి, సంవత్సరము ప్లస్ లలో, సంవత్సరములలో, 3 సంవత్సరములలో నేను పూర్తి చేస్తాను. కానీ స్పోకెన్ లాంగ్వేజ్కి వచ్చేసరికి సంవత్సరములలో అలా కాకుండా సంవత్సరాలలో అలా చెప్తుంటాం. సో ఇలాంటి కంజుగేషన్ చాలా ఉంటాయి. ఎప్పుడైనా మూతో వచ్చినప్పుడు అని ఆ చెప్పేసేసి లలో పెడతారు. 3 సంవత్సరాలలో, ఇక్కడ నుంచి చూడండి, నేను విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ అవుతాను. సో నేను యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ అవుతాను కూడా ఓకే. అయి ఉంటాను అంటే బాగుంటుంది. 3 సంవత్సరాల్లో నేను విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ అయి ఉంటాను.